Hi friends, welcome to Anu's Health and Fitness. ఈ రోజు మరొక బ్రేక్ఫాస్ట్ స్మూతీతో మీ ముందుకు వచ్చాను. అంటే ఇది బ్రేక్ఫాస్ట్ అనే కాదు, మీరు లంచ్ కైనా బ్రేక్ఫాస్ట్ హెవీగా చేశారనుకోండి, లంచ్ ని ఈ స్మూతీతో తక్కువ క్యాలరీస్ తో మనం ఫుల్ ఎనర్జీగా ఉండొచ్చు అనమాట. అంటే ఎయిదర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ ఎనీథింగ్ మీరు తీసుకోవచ్చు. నేను ఈ చెప్పే ఇప్పుడు మ్యాజికల్ స్మూతీ మనకి ఇందులో రిచ్ ఇన్ విటమిన్స్ అండ్ మినరల్స్. మీకు తెలిసిందే, ఫ్రూట్స్, లీఫీ వెజిటబుల్స్, వీటన్నిటిలో కూడా మనకి విటమిన్స్ అండ్ మినరల్స్ చాలా రిచ్ గా ఉంటాయి. ఇందులో ACK విటమిన్స్ ఉంటాయి, రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. దీనివల్ల మనకి మంచి చక్కటి ఇమ్యూనిటీ బూస్టింగ్, రోజంతా యంగ్ అండ్ ఎనర్జెటిక్ గా ఉంటాము. అండ్ మెయిన్ మన స్కిన్ కి, హెయిర్ కి చాలా మంచిదన్నమాట. సో దీన్ని మన మార్నింగ్ వర్కౌట్ తర్వాత దీన్ని తీసుకుంటే ఫుల్ ఎనర్జీగా ఉంటుంది. మన కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కూడా పెరగనీయదు, అండ్ మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ని పెరగనీయదు, వెయిట్ మేనేజ్మెంట్ అవుతుంది. సో ఈ స్మూతీ ఏంటో చూసేద్దామా? అంతేకాకుండా నేను చాలా బ్రేక్ఫాస్ట్ స్మూతీస్ మీకు నేను చూపిస్తూ ఉన్నాను. ఇది థర్డ్ స్మూతీ. దీంట్లో నేను ఏమేమి యూజ్ చేస్తున్నాను అనేది నేను కట్ చేయకుండా మీకు చూపిస్తున్నాను. మళ్ళీ నేను ఏమేసాను అని మీరు అనుకుంటారని. మీరు ఇవన్నీ చూడాలి, నా హెల్దీ రెసిపీస్ ఫాలో అవ్వాలి, నా వర్కౌట్స్ ఫాలో అవ్వాలి అంటే మీరు ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, బెల్ ఐకాన్ మోగించాలి. దీనివల్ల రీచ్ అనేది బాగుంటుంది. దయచేసి నేను అంత హెల్త్ కి రిలేటెడ్ నేను అన్ని చెప్తున్నాను కాబట్టి ఇంట్లో చేసుకునే స్మూతీస్, ఇంట్లో చేసుకునే డిషెస్, ఇంట్లో చేసుకునే వర్కౌట్స్, ఎక్కడికి వెళ్లకుండా మనం ఫిట్నెస్ ని ఎలా పెంచుకోవచ్చు, ఇంటర్నల్ హెల్త్ ని ఎలా పెంచుకోవచ్చు, మన స్కిన్, హెయిర్ ని ఎలా కాపాడుకోవచ్చు, ఇవన్నీ కూడా నేను చక్కగా ఇంట్లోనే చెప్తున్నాను కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ ని ముందుకు తీసుకెళ్ళండి. మీ ఎంకరేజ్మెంట్ తో ఇంకా మంచి మంచివి చేస్తూ ఉంటాను. మీకు ఎలాంటివి కావాలనేది కింద నా కామెంట్స్ లో పెడితే నేను వాటి మీద కూడా ఫోకస్ చేస్తాను. యాక్చువల్ గా ఫిట్నెస్ ఒక 5 minutes 6 minutes చెప్తుంటే మీరు ఎవరు చూడట్లేదని నేను రీల్స్ పెడుతున్నా, షార్ట్స్ కింద పెడుతున్నాను అనమాట. అంతేకాకుండా నేను ఫిట్నెస్ కూడా చేసి ఉంచాను, అవి కూడా ఎపిసోడ్స్ వేస్తూ ఉంటాను. ఈ ఫుడ్ రిలేటెడ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి, మనకి డైట్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి నేను చెప్తున్నాను. మన బాడీని ఎలా హెల్దీగా ఉంచుకోవచ్చు, ఎలా వెయిట్ పెరగకుండా, కొలెస్ట్రాల్స్ పెరగకుండా ఉంచుకోవచ్చు అనేది నేను ఈ చక్కటి గ్రీన్ స్మూతీతో చేసేసుకుందాము. గ్రీన్ యాపిల్, కీరా, చియా సీడ్స్ సోక్ చేసుకున్నాను, పించ్ దాల్చినీ పౌడర్, కొంచెం స్వీట్నెస్ కోసం నేను ఒక 10 కిస్మిస్ ని సోక్ చేసుకున్నాను, అండ్ పుదీనా. మీకు చక్కగా డైజెషన్ అవుతుంది. చాలా మంది మార్నింగ్ మోషన్ అవ్వకుండా, ఫ్రీ మోషన్ అవ్వకుండా చాలా మంది బాధపడుతూ ఉంటారు. సో ఫ్రీ మోషన్ అవుతుంది, మనకి మెయిన్ వెయిట్ కూడా పెరగనివ్వదు అనమాట. ఫుల్ డే అంతా కూడా ఎనర్జీగా ఉంటాము. సో దీన్ని ఎలా చేయాలో చూసేద్దామా మరి? దీన్ని ఫస్ట్ ముక్కల కింద కట్ చేసేసుకుందాము. ఇందులో మీరు ఇంకా ప్రోటీన్ పౌడరు లేదా నట్స్, ఇలా ఓట్స్ ఇలాంటివి యాడ్ చేసుకున్నారనుకోండి, మీకు అంటే ఇప్పుడు ఇది తీసుకున్నా మనకి లంచ్ టైం వరకు ఆకలేదు. బట్ మీరు ఇంకా ఓట్స్, నట్స్ అలాంటివి యాడ్ చేసుకున్నారనుకోండి, హెవీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు లంచ్ స్కిప్ చేయాలి అనుకుంటే ఇట్లాంటిది కూడా తీసుకోవచ్చు. లేదా ఇంకా చాలా డిషెస్ ఉన్నాయి, నేను చెప్తూ ఉంటాను. ఓట్స్ తో చేసుకునేవి చాలా ఉంటాయి. పెరుగన్నం తాలింపు వేసుకుంటాం కదా, అలాగే ఓట్స్ ని ఉడికించుకుని పెరుగు కలుపుకుని తాలింపు వేసుకుని లంచ్ కింద తీసుకోండి. ఎందుకంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. ఒబేస్ ఉన్న వాళ్ళు నడవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, మోకాళ్ళ పెయిన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో వాళ్ళు ముందు ఇలాంటి డైట్ ద్వారా కొంచెం తగ్గిన తరువాత నెమ్మదిగా మనం వర్కౌట్, వాకింగ్ నుంచి నెమ్మదిగా వర్కౌట్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. మీ డే ఫిట్ గా ఉండాలంటే ఇది స్టార్ట్. సో మన హెల్దీ గ్రీన్ స్మూతీ ఎలా చేసుకుందామో చూసేద్దామా మరి? మీకు చూపించాను కదా, గ్రీన్ యాపిల్ అండ్ కీరా నేను వేసుకుంటున్నాను. పుదీనా ఎంత వేసుకున్నా
చాలా మంచిది డైజెషన్కి. పించ్ దాల్చిని, మీరు బ్లాక్ సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు, పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు, హనీ యాడ్ చేసుకోవచ్చు, మీ చాయిస్, మీ టేస్ట్ అన్నమాట. నేనైతే ఇవి యాడ్ చేస్తున్నా. ఓకే, నానబెట్టిన ఒక 10 కిస్మిస్, వాటర్. వెరీ సింపుల్ బ్రేక్ఫాస్ట్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంటారు. మీకు స్టవ్ వెలిగించకుండా, శ్రమ లేకుండా అన్ని న్యూట్రియంట్స్ మీకు అందేలాగా ఎన్ని చెప్తున్నానో చూసారా? మీరు ఏం చేయండి, తప్పకుండా ఈ ఫాలో అవ్వండి, హెల్దీగా ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చియా సీడ్స్, ఈ స్మూతీని మీరు ఫిల్టర్ చేసుకున్నా తాగండి. నేనైతే ఫైబర్ రిచ్ గా ఉంటుంది కాబట్టి ఇట్లానే తీసుకుంటా. సో మన టేస్టీ గ్రీన్ స్మూతీ రెడీ. రియల్లీ సో టేస్టీ. మీరు కావాలనుకుంటే కొంచెము గ్రీన్ యాపిల్ పుల్లగా ఉంటుంది కాబట్టి మీరు కావాలనుకుంటే హనీ యాడ్ చేసుకోండి. ఓకేనా? స్టే హెల్దీ. మోర్ వీడియోస్ కోసం నేను ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.